హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ కర్మణ్యే వాదికరస్తే అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మంచి మంచి ట్విస్టులతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే యాక్టర్ పృథ్వీ అనే ఒక అతను నైట్ టైంలో కార్లో వెళ్తూ ఉంటే సడన్గా ఒక యాక్సిడెంట్ చేస్తాడు. ఏంటా అని వెళ్ళి చూస్తే అప్పటికే బైక్ లో ఉన్న అతను చనిపోయి ఉంటాడు. కానీ పృథ్వీ బ్రతికున్నాడేమో అనుకుని అతని అసిస్టెంట్ ఫోన్ చేసి అర్జెంట్ గా అక్కడికి రమ్మని పిలిచి అతను చూడమంటే, సార్ చనిపోయాడు, మీరేం కంగారు పడకండి, మిగతాదంతా నేను చూసుకుంటాను, కాకపోతే ఏంటంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది, మీరు యాక్సిడెంట్ చేసింది, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావాలి, ఇన్ఫార్మ్ చేస్తే బెటర్ అని స్టేషన్ తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసింది యాక్టర్ పృథ్వీని అని చెప్తాడు. కట్ చేస్తే వైజాగ్లో కిరీటి అనే ఒక హెడ్ కానిస్టేబుల్ వైఫ్ చిత్రతో కలిసి హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటాడు. చిత్ర కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల కిరీటినే ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. అది కూడా యూట్యూబ్లో చూసి చేయడం వల్ల ఫుడ్ సరిగా రాదు. దాంతో ఇద్దరు సఫర్ అవుతూ ఉంటారు దాని తిని టేస్ట్ సరిగా లేక. అండ్ ఇంకోవైపు జై అనే ఒక పర్సన్ అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళతో ఇంటిమేట్ అయ్యి ఒక ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని పార్సల్ చేసేవాడు. అదే ఏరియాలోనే ఈ మూవీలో హీరో అర్జున్ ఏసీపీగా ఉంటాడు. ఇప్పుడు అర్జున్ యాక్టర్ పృథ్వీ కేసు గురించి తెలుసుకుని స్టేషన్కి వెళ్ళి పృథ్వీని డీటెయిల్స్ తీసుకుని అక్కడి నుంచి పంపించేస్తాడు. మీరు యాక్టర్ అనే గౌరవంతో మిమ్మల్ని పంపిస్తున్నాము, మా పర్మిషన్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే మా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, ఇమీడియట్గా బాడీ ఎవరిదో కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటారు. ఇంకోవైపు సిటీలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యల కేసుని ఐశ్వర్య అనే ఒక సిబిఐ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. వరుసగా అమ్మాయిలు చనిపోతూ ఉండడంతో ఈ అమ్మాయిల మిస్టరీని కనిపెడతారా లేదా అని మీడియాలో బ్రేకింగ్ న్యూస్గా మారుతుంది. ఐశ్వర్య దగ్గరికి వచ్చి అడిగితే, ఇప్పుడే కదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం, కొద్ది రోజుల్లో అన్ని నిజాలు బయట పెడతామని చెప్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు కిరీటి హెడ్ కానిస్టేబుల్ గా ఉంటాడని చెప్పాను కదా, ఒక బ్రిడ్జ్ మీద చెక్ పోస్ట్ దగ్గర ఆఫీసర్ గా డ్యూటీ రావడంతో అక్కడే వర్క్ చేస్తూ ఉంటాడు. మిగతా కొంతమంది కానిస్టేబుల్ ఇతని కింద వర్క్ చేస్తూ ఉంటారు. అన్ని వెహికల్స్ ని చెక్ చేసి పంపించడం ఇతని డ్యూటీ. అలా చెక్ చేస్తూ ఉంటే కూరగాయల బండి రావడంతో అతను తెలిసిన అతనే కావడంతో ఒక బాక్స్ తీసి ఇంటికి తీసుకెళ్లాలని పెట్టుకుంటాడు. కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయని. ఎలాగో ఇంటికి వెళ్ళిన తర్వాత వంట ఈయనే చేస్తాడు కాబట్టి ఆ రోజు సాయంత్రం డ్యూటీ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుంటే కడుపులో గుడుగుడ అనిపించడంతో పక్కనే ఉన్న ఒక ఏరియాలోకి వెళ్ళి పని కానిచ్చుకొని వస్తూ ఉంటే సడన్ గా అతని మీద సంచి రూపంలో ఉన్న ఒక బ్యాగ్ మీద పడుతుంది. ఏంటా అని తిరిగి చూస్తే కళ్ళ ముందే నీటిపైన ఒక అమ్మాయి శవంగా పడి ఉంటుంది. ఏంటా అని అమ్మాయి దగ్గరికి వెళ్ళి భయంగా చూస్తే ఆ అమ్మాయి ప్రాణాలతోనే ఉంటుంది. ఈ విషయం వెంటనే అతను తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్లి అమ్మాయికి ట్రీట్మెంట్ అందిస్తే డాక్టర్ ఏం చెప్తారంటే, ఈ అమ్మాయి రేప్ గురైంది, ఒంటి మీద చాలా గాయాలు ఉన్నాయి, ఆ అమ్మాయి పూర్తిగా రికవర్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అని చెప్తాడు. ఆ అమ్మాయి ఏజ్ కూడా తక్కువగా ఉండడం వల్ల ఆ అమ్మాయికి న్యాయం జరిగే ప్రసక్తే లేదు, చూస్తే ఎవరో అనాథ పిల్లలా ఉంది, ఆ అమ్మాయికి అంతటా ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చి నిజం చెప్పేంత వరకు ఎవరు చేస్తారనేది తెలియదు, కాబట్టి వీలుంటే నువ్వే ఇంట్లో తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించు, అన్ని రకాల మందులు నేను ఇస్తానని కిరీటితో చెప్తే కిరీటి ఆ అమ్మాయిని చూసి జాలిపడి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ వైఫ్ తో ఏదో విధంగా నచ్చజెప్పి ఆ అమ్మాయిని డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయకుండా అమ్మాయి గురించి ఇంట్లోనే ట్రీట్మెంట్ అందిస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్ కి భైరవ అనే ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ వచ్చి, మా అపార్ట్మెంట్ లోనే నిషా అనే ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి ఇప్పుడు మిస్ అయింది, ఆ అమ్మాయికి ఏమైందో తెలుసుకోవచ్చానంటే, చూడండి మీరు ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ కాబట్టి ఆ రీజన్ వల్లనే మీకు కొన్ని విషయాలు చెప్తాను. సిటీలో ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, చాలా మందికి సంబంధించి డీటెయిల్స్ బయట పెట్టలేము, ఎందుకంటే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి మేము డీటెయిల్స్ బయట పెట్టలేము. ఒకవేళ నిషా గురించి ఏదైనా నాకు తెలిస్తే పర్సనల్గా మీకు ఫోన్ చేసి చెప్తానని నంబర్ తీసుకుని పంపిస్తాడు. ఆ తర్వాత నిషా గురించి వెతుకుంటూ వచ్చాడని నిషా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భైరవాని అండ్ నిషా వాళ్ళ ఇంటిని మొత్తాన్ని సెర్చ్ చేస్తుంది సిబిఐ ఆఫీసర్ ఐశ్వర్య. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైనా ఎవిడెన్సెస్ దొరుకుతుందేమో అని. ఇలా ఉంటే ఏసీపీ అర్జున్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, త్వరలోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయి ఒక డాక్టర్, ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఇంకొద్ది రోజుల్లో వీళ్ళ పెళ్లి ఉండడంతో ఏసీపీ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల రాధాకి పెద్దగా టైం ఇవ్వలేకపోతాడు. అందువల్ల రాధా సఫర్ అవుతూ ఉంటుంది, నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదని. అయినా డాక్టర్ కాబట్టి సిచ్యువేషన్ అర్థం చేసుకుని చాలా
మెచ్యూర్ గా మూవ్ అవుతుంటుంది. ఇద్దరి మధ్య మంచి బాండ్ ఉంటుంది. యాక్టర్ పృథ్వీ యాక్సిడెంట్ చేసిన అతని బాడీని ఎవరు కలెక్ట్ చేసుకోకపోవడంతో ఏంటిది, ఈ బాడీ ఎవరిది అయి ఉంటుందని దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ అర్జున్ తన గర్ల్ ఫ్రెండ్ రాధాకు ఫోన్ చేసి, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూసావు కదా, ఎప్పుడు చచ్చిపోయి ఉండొచ్చు అతను అంటే, యాక్సిడెంట్కి ముందే అతను చనిపోయాడు, యాక్సిడెంట్ వల్ల చనిపోలేదు అని చెప్తుంది. ఇది వినంగానే అర్జున్ షాక్ అవుతాడు. పృథ్వీ యాక్సిడెంట్ చేయడం వల్ల అతను చనిపోలేదు, ఇంతకు ముందే ఎవరో చంపేసి అతను అక్కడ వేసేసారని, దాని గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేయాలని, ఇంతకుముందు ఇలాగే యాక్సిడెంట్ కేసుల్లో బాడీస్ని ఎవరు కలెక్ట్ చేసుకోకుండా అలాగే ఉంచుంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ని కనుక్కోవడానికి మిగతా స్టేషన్లో ఉన్న ఆఫీసర్స్ అందరికీ ఫోన్ చేసి అడుగుతాడు, ఏమైనా కలెక్ట్ చేసుకునే బాడీస్ ఉన్నాయని అంటే చాలా ఉన్నాయని చెప్తాడు. వాటికి సంబంధించి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. బాడీస్ గురించి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ బాడీస్ ఎవరిదై ఉంటుందని. కిరీటి రేప్ గురైన ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఇంట్లో ట్రీట్ చేస్తూ ఉంటాడు కదా, ఆ అమ్మాయి గురించి ఏదైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలని ఆ అమ్మాయితో పాటు ఉన్న బ్యాగ్ లో కొన్ని రకాల బుక్స్ ఉంటే ఆ బుక్స్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో చాలా రాతలు ఉంటాయి. ముఖ్యంగా జస్మత్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఏంటిది అని అనుకుంటాడు. కట్ చేస్తే జై గురించి చెప్పాను కదా, కొంతమంది అమ్మాయిలను ట్రాప్ చేసి ఆ అమ్మాయిలతో ఇంటిమేట్ అయ్యి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని అమ్మేసేవాడని పార్సల్ చేసి ఎక్కడికో అతన్ని చూపిస్తారు. అతను ఒక అమ్మాయితో ఇప్పుడు ఫ్లర్ట్ చేస్తూ ఆ అమ్మాయితో రిలేషన్షిప్ పెట్టుకుంటాడు. అండ్ ఇంకోవైపు ఒక అతను చేతబడులు చేస్తుంటాడు. ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చాలా మంది నరబలులు ఇస్తే గానీ నీ కోరిక తీరదని అక్కడున్న అతనితో చెప్తున్నాడు. జై ఏమో ఎప్పట్లాగే తను ఫ్లర్ట్ చేస్తున్న అమ్మాయితో ఇంటిమేట్ అయ్యి ఇంజెక్షన్ ఇచ్చి ఒక ప్లేస్లో తీసుకెళ్లి పడేస్తాడు. ఆ తర్వాత దాన్ని వచ్చి ఐశ్వర్య వాళ్ళు చూస్తారు. మళ్ళీ ఇదే జరిగిందని ఆ అమ్మాయి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. జై ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ జెన్నీ అనే ఒక మోడల్ అమ్మాయితో ప్రేమలో పడి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలనుకుని ఆ అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. ఇంకోవైపు కిరీటి వాళ్ళ ఇంట్లో ట్రీట్మెంట్ చేస్తున్న రేప్ కు గురైన అమ్మాయిని ఎవరు రేప్ చేసింటారని ఇన్వెస్టిగేషన్ చేస్తూ చెక్ పోస్ట్ లో ఎప్పట్లాగే వెహికల్స్ ని చెక్ చేస్తూ ఉంటే అతను తెలిసిన ఒక పర్సన్ వెహికల్ చెక్ చేయడంతో అతని దగ్గర జిష్వంత్ అనే ఒక వర్డ్ వినిపిస్తుంది. ఏంటిది, ఇతను పలికిన మాటలే ఆ బుక్ లోన్ కూడా ఉండింది, ఏదో లింక్ ఉంది ఈ కేసుకి వీడికని. ఏకంగా ఇంటికి పిలిపించే విచారిస్తాడు. ఏంటి ఆ అమ్మాయిని ఎక్కడైనా చూసావనంటే, సార్ ఈ అమ్మాయి పక్కనే ఒక డాబాలో పనిచేస్తుంటుంది, ఆ అమ్మాయి చాలా మంచిది సార్, ఆ అమ్మాయికి ఎవరూ లేదు, పాపం ఇలా ఎవరు చేశారో కానీ చాలా దారుణం సార్ అని చెప్తాడు. ఏసీపీగా అర్జున్ ఉండడంతో అర్జున్ చనిపోయిన వాళ్ళ గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండడంతో హోమ్ మినిస్టర్ ఏకంగా ఏసీపీని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అర్జున్ ప్లేస్ లోకి వేరొక అతను వస్తాడు. వచ్చి రాగానే అమాయకులను హింసిస్తూ ఉండడంతో ఇదంతా చూసి కిరీటి తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా అతనికి హెల్ప్ చేయాలని, అతని భార్య ప్రెగ్నెంట్ గా ఉందని తెలిసి అతన్ని జైల్లో ఉంచడంతో ఏ తప్పు చేయని అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లి రావడంతో ఏసీపీ తన మీద కోప్పడి అతన్ని 6 months సస్పెండ్ చేస్తాడు. దీంతో కిరీటి 6 months దొరికిందిగా, ఈ గ్యాప్ లో నా ఇన్వెస్టిగేషన్ పర్సనల్ గా తీసుకొని చేస్తానని, ఉద్యోగం పోతే పోయిందని అనుకుంటాడు. ఇంకోవైపు జై ఒక అమ్మాయితో యాడ్ మోడల్ తో ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు కదా, ఆ అమ్మాయి వేరొక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుంది. ఆ అబ్బాయితో బ్రేకప్ చేసుకునేలా చేస్తాడు. ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి అతనికి దగ్గరయ్యేలాగా జైకి వేరే ప్లేస్ లోకి వెళ్ళినా కూడా ఏసీపీగా అర్జున్ అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ ఆపకుండా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఫైనలీ జై ఆ యాడ్ మోడల్ తో ఫ్లర్ట్ చేస్తూ ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఏకంగా ఇంటికే తీసుకొచ్చి ఆ అమ్మాయితో ఇంటిమేట్ అయ్యి ఎప్పట్లాగానే ఇంజెక్షన్ ఇచ్చి తీసుకెళ్లి పడేస్తాడు ఒక ప్లేస్ లో. అజయ్ పట్టుకున్న అతన్ని ఎంక్వైరీ చేస్తే కలకత్తా నుంచి కొంతమంది ఏజెన్సీలు మా దగ్గర బేరానికి వస్తారు సార్, వాళ్ళ దగ్గర నుంచి మేము ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేయాలి, దాంతో వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాము, వాళ్ళు ఈ పనులు చేస్తుంటారు సార్ అని చెప్తాడు. ఇంకోవైపు కిరీటి ఏమో ఆ అమ్మాయిని రేప్ చేసిన డాబా దగ్గరికి వెళ్ళి డాబా అంతా వెతుకుతూ ఉంటాడు ఏదైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి. అది కూడా నార్మల్ గా వెళ్లకుండా వేరు వేరు వేషాలతో వెళ్తాడు. ఆ తర్వాత అర్జున్ ఏమో చనిపోయిన బాడీస్ అన్నిటినీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఆధార్ కార్డులు వాళ్ళు ఒరిజినల్ ఏదై ఉంటుందని డాక్టర్ తన గర్ల్ ఫ్రెండ్ రాధా సహాయంతో వాళ్ళ డీటెయిల్స్ ఫైన్ చేసుకుని ఎలాగోలాగా చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకుని అడ్రస్ ని కనుక్కుంటాడు. ఇంకోవైపు అమ్మాయిల మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిబిఐ ఆఫీసర్ ఐశ్వర్య ఒక ముగ్గురుని పట్టుకుని వీటి కారణం వీళ్ళు ముగ్గురే, వీళ్ళ వెనకాల ఒక పెద్ద ముఠానే ఉందని ప్రెస్ వాళ్ళ ముందు పెడుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐశ్వర్య ఏం చెప్తుందంటే, ఈ ఆపరేషన్ నేను ఒక్కటే చేయలేదు, నాతో పాటు ఒక అండర్ కవర్ ఆఫీసర్ జై కూడా ఉన్నాడని చెప్తుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే జై ఒక
అండర్ కవర్ ఆఫీసర్. ఇంతకు ముందు డిపార్ట్మెంట్ లో ఉండి సస్పెండ్ అయి ఉంటాడు. ఇప్పుడు అండర్ కవర్ ఆఫీసర్ గా ఐశ్వర్యకి హెల్ప్ చేసి ఈ కేసును డీల్ చేయడానికి దోహదపడుతూ ఉంటాడు. ఐశ్వర్య అండ్ జై వీళ్ళిద్దరూ ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఉన్న కొంతమందిని పట్టుకొని వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత జై పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఎస్పెషల్లీ అమ్మాయిల మీద. మనం కూడా మన దగ్గర ఉన్న టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళని పట్టుకున్నాం సార్. వాళ్ళని కనిపెట్టే వరకు దీన్ని అనఫిషియల్ గానే డీల్ చేయాలని చెప్తాడు. ఇంతకు ముందు కొంతమంది అమ్మాయిలతో ఇంటిమేట్ అయ్యి ఇంజెక్షన్ చేసి వాళ్ళని తీసుకెళ్లి పడేస్తూ ఉంటాడని చెప్పాను కదా. యాక్చువల్లీ ఆ అమ్మాయిల్ని తీసుకెళ్లి పడేయడు, ఇంటిమేట్ కూడా అవ్వడు. కేవలం దగ్గర అవడానికి ప్రయత్నించి అదే టైంలోనే ఇంజెక్షన్ చేసి వాళ్ళని ఖైదు చేసి పెడతాడు. వీళ్ళు కూడా హనీ ట్రాప్ లో ఒక భాగంగా ఉంటారు. వీళ్ళ వల్లే జరుగుతూ ఉంటుంది. జై ఇన్వెస్టిగేషన్ లో ఇదంతా తెలియడంతో పర్టికులర్ గా టార్గెట్ చేసి వాళ్ళనే ఫ్లడ్ చేసి పట్టుకుని ఉంటాడు. ఇప్పుడు వాళ్ళందరినీ విచారిస్తే మా పైన కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్పడం వల్ల ఇదంతా మేము చేస్తున్నామని చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెప్తారు. కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అంటారు, ఇంకొంతమంది డబ్బు కోసం అంటారు, వేరు వేరు రీజన్స్ అలాగా. ఇంకోవైపు కిరీటి ఏమో తన కేసుని డీల్ చేస్తూ ఉండడం పై ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి, సార్ ఈ అమ్మాయి గురించి మనం ఎలాగైనా అందరికీ తెలియజేయాలి, ఈ అమ్మాయికి న్యాయం చేయాలని అతను కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ని చూపిస్తే అతను కూడా డిపార్ట్మెంట్లోకి జాయిన్ చేస్తాడు. ఫైనలీ వీటి వెనకాల ఉన్న ఒక వ్యక్తిని పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వెళ్తారు, కిరీటితో సహా గన్ తీసుకుని. ఇంతకుముందు శుద్ర పూజలు చేస్తూ ఒక అతను ఉంటాడని చెప్పాను కదా, అతని దగ్గరే ఇతను కూడా ఉంటాడు. వాళ్ళని ఎలాగోలాగా పట్టుకోవాలని వాళ్ళ దగ్గర ఉన్న మనుషులందరినీ షూట్ చేస్తూ కిరీటి తన డేర్ అండ్ డాషింగ్తో వెళ్తూ ఉంటే ముందుకి. ఇంకోవైపు అర్జున్ వాళ్ళ కేసు వెనకాల ఉన్న వాళ్ళని పట్టుకుంటాడు. జై ఏమో ఈ అమ్మాయి వెనకాల ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని షూట్ చేసి ఎన్కౌంటర్ లో చంపేస్తారు. ఇక మీదట ఇలాంటివి రిపీట్ కాకుండా అప్పటి నుంచి అమ్మాయిల మిస్సింగ్ సంబంధించి ఒక్క కేసు కూడా రాదు, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. జై అతని కేసును పూర్తి చేస్తాడు, అర్జున్ కూడా అతని కేసుని కంప్లీట్ చేస్తాడు, కిరీటి కూడా డాబాలో ఉన్న వాళ్ళని చంపి రేప్ కి గురైన అమ్మాయికి న్యాయం చేస్తాడు. ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేస్తారు. అందుకనే ఈ మూవీకి కర్మణ్యే వాదికరస్తే అనే టైటిల్ పెడతారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఐ నో కొద్దిగా లాజిక్స్ మిస్ అయ్యాయి, చిన్నపాటి కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి, ఇంకోసారి వినడానికి ప్రయత్నించండి, మీకు అర్థమవుతుంది చాలా క్లియర్ గానే. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.